నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి, నెల్లూరు పట్నం వెళ్ళింది సువర్ణ సుందరి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నైలాన్ చీర నైలానా? లేత చిరుగాలిలో లాహిరి లాహిరి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది నెల్లూరు వయ్యారి, వైరల్ వయ్యారి, వైరల్ సుందరి, వైరల్ వయ్యారి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి, నెల్లూరు పట్నం వెళ్ళింది సువర్ణ సుందరి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి. ఇప్పుడు లాహిరి లాహిరి అంటూ బావా నువ్వు పడవలో వెళ్ళాలంటే ఇప్పుడు మర్చిపోయాను. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి, నెల్లూరు పట్నం వచ్చింది సువర్ణ సుందరి. అమ్మా ఏం పేరండి? నా పేరు శ్యామ్లి. బావ పేరేంటి? చంద్రశేఖర్ అండి. ఏం చేస్తాడు చందు? టీవీ షోరూమ్ అండి. కట్ చేస్తే మీరు ఒక అడవిలో ఉన్నారు, ఫారెస్ట్, భయంకరమైన ఫారెస్ట్. అక్కడి నుంచి బయటికి ఎలా వస్తారు? మా వారు రుచి తీసుకొస్తారు. అబ్బా ఏమి చెప్పినావే ఆయనకి ఏం పని లేదండి, ఆయన అప్పుడు షోరూమ్ లో ఏం లేదు, వర్కర్స్ ఉన్నారు. మీకు సిగ్నల్ లేదు, టిక్కు రాదు. నా కోసం ఎంత దూరమైనా వస్తారు మా వారు. ఆఖరికి అమెజాన్ ఫారెస్ట్ కూడా ఎక్కడికైనా. నేను ఇక్కడ లేనంత వరకే నేను ఇక్కడ లేను. నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ లేను అనుకుంటే నేను ఇక్కడ లేనపోయినా ఉన్నట్టే. అదే టంగ్ టెస్ట్ చెప్పు. ఇక్కడ నేను లేననుకుంటే లేనట్టు, ఉన్నానుకుంటే ఉన్నట్టు. అలా కాదు, నేను చెప్పినట్టు. మీరు వెనక చెప్పండి, నేను ముందు చెప్తాను. కుదరదు, మళ్ళీ చెప్తా కావాలంటే. నేను ఇక్కడ లేనంత వరకే నేను ఇక్కడ లేను. నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఇక్కడ ఉన్నట్టే. నేను ఇక్కడ ఉన్నా లేననుకుంటే లేకపోయినా ఉన్నట్టే. ఇక్కడ లేననుకుంటే లేనట్టు, ఇక్కడ ఉన్నాననుకుంటే ఉన్నట్టు. ఆ తర్వాత చెప్పట్టు, ఒట్టి తీసి గట్టు మీద పెట్టు కాదు. ఉన్నట్టు లేనట్టు అది కాదు. నేను ఇక్కడ లేనంత వరకే నేను ఇక్కడ లేను. నేను ఇక్కడికి వస్తే నేను ఇక్కడ ఉన్నట్టే. ఇక్కడ లేనంత వరకే నేను లేను, ఇక్కడ వస్తే నేను ఉన్నట్టే. నేను ఇక్కడ ఉన్నా లేననుకుంటే లేకపోయినా ఉన్నట్టే. మొదటి నేను లేనంటే தமிழ்ல சொல்லனா சொல்லுங்க. சொல்றேன் as it is same. இங்கதா இல்ல இங்கதா இருக்குது, இங்கதா இருக்கு. నానే ఇరుకుదే ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఇరుకుదే సంతపేటలో. మేమైతే ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి అని తమిళ్లో ఏమనాలి? నల్లా క్లాప్స్ కొడుంగ. కొడుంగే క్లాప్స్ నల్లా. ఏంటండి మీరు కూడా సేమ్? కొత్తగా ఉంటదని. కొత్తగా ఉంటదనా? ఓకే, ఏం స్టైల్ ఇది? మా ఆయనకి నచ్చిన స్టైల్ అంటదేమో. ఎందుకు వచ్చిన గోళ? అన్మ్యారీడ్. ఎలాంటి హస్బెండ్ కావాలి? మంచి క్యారెక్టర్ ఉన్న హస్బెండ్ కావాలి. అది ఎలా తెలుస్తుంది చెల్లి? అసలు చెప్పు. ఇగో మనిషిని చూడగానే తెల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, పొడుగా ఉన్నాడా, పొట్టుగా ఉన్నాడా చెప్పొచ్చు. అంతేగాని మంచి క్యారెక్టర్ మాట్లాడగానే అర్థమైపోద్ది. కొంచెం మాట్లాడతాం కదా. ఇప్పుడు నాతో మాట్లాడేవుగా నేను చెప్పు, నేను మంచోడినా? అలా కాదు, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే. హాఫ్ అన్ అవర్ మాట్లాడాలంటే అండి అప్పుడు తెలుస్తుంది. మా చెల్లి దగ్గర ఓ మిషన్ ఉంది. హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత అది కుయ్యి 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 అందంటే మంచోడు, ఆ డూయి 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 అందంటే. సరే, నిన్ను ఒక అడవిలో పడేసాం, రావడానికి బావ కూడా లేడు. ఒక్కరిదాని అడవి నుంచి బయటికి ఎలా వస్తావు? ఇప్పుడు గూగుల్ ఇద్దరు అంటే ఆయన అక్కడ చందు, ఇక్కడ ఈయన మళ్ళీ పరిగెట్టుకెళ్తారు. ఆ అప్పు కోసం ఎవరు వెళ్తారు ఇప్పుడు అడవికి? ఇప్పుడు నువ్వు అడవిలో రారు, నేనే గూగుల్ మ్యాప్ తో ఎత్తుకుంటూ వచ్చేసి. గూగుల్ మ్యాప్ లేవు, అక్కడ ఫోనే లేదు నీ దగ్గర. ఏ హీరో రావాలి అడవిలో నిన్ను కాపాడడానికి? ప్రభాస్ ని పంపండి. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? ఆయన ఏ షూటింగ్ లో బిజీగా ఉన్నాడో ఏంటో. ఆకులు అలాలు తింటూ వెయిట్ చేస్తాం. అచ్చా, ఏం తినాలో కూడా డిసైడ్ అయ్యావు అప్పుడే? అడవంటే అదేగా, ఏ ఉంటాయి కదా. ఈ లోపల పులులు సింహాలు వస్తే ఏం చేస్తా వాటిని? చెట్టు ఎక్కేస్తాను. అచ్చా, రేపు పొద్దుట ఎవరైనా పెళ్లి చూపులకు వస్తే నీ చెట్టు ఎక్కడం వచ్చా? అడవిలో పులితో ఏటాడడం వచ్చా? ఒకవేళ నేను అడవిలో ఉంటే ప్రభాస్ కంటే ముందు వచ్చి నన్ను తీసుకెళ్ళడం వచ్చా? ఇవన్నీ అడుగుతావు కదా. లాస్ట్ లో అడుగుతా. ఏం చదువుకున్నావు చెల్లి? డిగ్రీ కంప్లీట్ అయింది. అయిపోయిందా? అయిపోయింది. రెడీ. నేను ఇక్కడ లేనంత వరకే నేను లేను. నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నా లేరు అనుకుంటే లేను, ఉన్నావు అనుకుంటే ఉన్నాను. రిపీట్ చేయం. ఇందాక అక్కడి చేసాం కదా, అప్పుడు కూడా ప్రభాస్ గురించి ఆలోచిస్తున్నావా? ఎవరిని పిలుద్దామా? ఇప్పుడు కాలేజ్ లో మీరు ఇంకో అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు కలిసి మామూలుగా మాట్లాడుకుంటారు కదా. రెగ్యులర్ గా ఏం మాట్లాడుకుంటారు? చాలా సేపు మాట్లాడుకుంటారు. ఆ రోజు ఏం జరిగిందో అది చెప్పుకుంటాం. ఎవరు వచ్చారు మరి కూడా? ఫ్రెండ్ లాస్ట్. దా రా
సరే మీరిద్దరు మైకులు మార్చుకొని ఒక హీరో గురించి మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా చూడండి. కాలేజీలో ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు కదా అని మనం అనుకుంటుంటే మేఘన అప్పు ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా వినండి. హే అప్పు, రీసెంట్ గా ఏదో సినిమా వచ్చిందంట కదా, మనిద్దరం పోలేదు. వెళ్దామా? పోదాం. క్లాస్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోదామా? మనిద్దరం వెళ్తే ఎట్లా, మిగతా వాళ్ళని కూడా బంక్ కొట్టచ్చు. హీరో ఎవడే అందులో? పోయేదాకా తెలియదు, ఏది ఉంటే దాంట్లో దూరేద్దాం. అయ్యో బంక్ కొట్టేదానికి ఏ హీరో తెలియకుండా నేను రానమ్మా. రవిడి విజయ్ దేవరకొండ ఉన్నాడా? ఈ మధ్య ఆ సినిమాలు ఏం లేవు. మీరే వెళ్ళండి, నేను రాను. మీ మూవీకి వెళ్ళిపోవడం కావాలి. క్లాస్ అంతే. పేరెంట్స్ చూస్తున్నారా ఏం జరుగుతుందో కాలేజ్ లో? ఓకే, అందరికీ గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్, కంగ్రాట్స్.